ప్రభు సన్నిధి, ప్రభు సన్నిధి, ప్రభు సన్నిధి చేరగరారండి. బలి పూజలు పాల్గొనరారండి. ప్రభు సన్నిధి చేరగరారండి. బలి పూజలు పాల్గొనరారండి. కృతజ్ఞత హృదయతో ప్రభుధరి చేరి, కృతజ్ఞత హృదయతో ప్రభుధరి చేరి, గణస్తుతి యాగం అర్పించండి. గణస్తుతి యాగం అర్పించండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. ప్రభు సన్నిధి చేరగరారండి. బలి పూజలు పాల్గొనరారండి. రాజరికపు గురుకుల వరములు, పరమ పవిత్ర సంస్కారములు, రాజరికపు గురుకుల వరములు, పరమ పవిత్ర సంస్కారములు, అనుదిన బలిలో అర్పించు యోగ్యత వసగిన దేవుని కొనియాడండి. అనుదిన బలిలో అర్పించు యోగ్యత వసగిన దేవుని కొనియాడండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. ప్రభు సన్నిధి చేరగరారండి. బలి పూజలు పాల్గొనరారండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం లూర్దు మాత విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, జన్మదినం జరుపుకుంటున్న గుదబండి జయప్రశాంతి మల్లికకు మంచి భవిష్యత్తు, బైపా వీరసుందర విజయరాజు ఆత్మ నిత్య విశ్రాంతి తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని ఎల్లంకి సతీష్, మాధురి, అమూల్య స్పందన, గుదబండి సుందరేషన్, మల్లిక, దివ్యాంజలి, జెస్సీ, ఆద్య, చుక్క ప్రవీణ్ కుమార్, మమత, బైప వెలాంగిని విజయ మనోహర్, వెలాంగిని సౌజన్య ప్రశాంతి, అతీత, ఆశ్రిత అర్పిస్తున్నారు. ఈనాటి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మాదాపూర్ విచారణ మహాఘనత వహించిన ఆర్చ్ బిషప్ మారంపూడి జోజి గారి ఆత్మ మరియు ఏఎస్కే జ్ఞాన రత్నశ్రీ తల్లిదండ్రుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను ఏఎస్కే జ్ఞాన రత్నశ్రీ అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం బోయపాటి వాణి మరియు బి తెరేసమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపును నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం మరియపురం ఓకల్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న గోపు ఆర్యన్ పీటర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని కృతజ్ఞతాబలిని గోపు లూర్దుమరెడ్డి, స్లేవమ్మ, విక్రమ్, సునంద, వినయ్, శోభ, గోపు అన్నమ్మ, బాసాని జోజిరెడ్డి, ఎన్నమ్మ, స్టెఫాని, అబిగేల్, స్నేహల్ రెడ్డి, సుశాంత్ మరియు బంధుమిత్రులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం రెంటచింతల విచారణ బోయపాటి శివరెడ్డి, బ్రిజితమ్మ, ప్రకాష్ రెడ్డి, ఎర్రమరెడ్డి, లూర్దుమరెడ్డి, నిర్మలమేరి, ప్రకాష్ రెడ్డి మరియు వీరందరి కుటుంబాలలో మరణించిన ఆత్మలు, ఇతరుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కానుకమాత పేరిట బోయపాటి ఫిలోమినా అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ అమెరికాలో ఉన్న ఆశా బోస్టన్కు సంపూర్ణ స్వస్థతను దయచేసినందుకు కృతజ్ఞతగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కలుసాని జోజిరెడ్డి, పుష్ప మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. చిన్నమ్మి, ప్రభాకర్లకు మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు
తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని సురేష్ కుమార్, ఝాన్సీ, మైర సంజన అర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం జన్మదినం జరుపుకుంటున్న లావణ్యకు దేవుని దీవెనలు. కళ్యాణ్ చక్రవర్తి, మౌనిక, శుభశ్రీ, యశికలకు ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని కృతజ్ఞతా బలిని లావణ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ బోను కరుణకుమార్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా బలిని అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం గోరంట్ల విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతా స్తోత్రంగా దివ్య బలి పూజను అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి నిమిత్తం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రిస్మస్ ముగిసి 40 దినాలు అయిపోయింది. అందుకే ఈ దినము మనము 2 అంశాలను గొప్ప పండుగ కొనియాడుతూ ఉన్నాము. మొట్టమొదటిది బాలయేసును దేవాలయములో కానుకగా సమర్పించేటటువంటి పండుగ. రెండవది మరియ తల్లి కానుక మాతగా, అనగా తన కుమారుడైనటువంటి ప్రభువును ఆమె దేవాలయములో అర్పించుటకు తాను ప్రసవించిన తరువాత 40 దినాలు మోషే చట్ట ప్రకారం తనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకొని శుద్ధి గావించబడినటువంటి పండుగ. అందుకే ఈ పండుగను ఆంగ్లములో అవర్ లేడీ ఆఫ్ ప్యూరిఫికేషన్ అని కూడా పిలుస్తారు. మరి ఈరోజు ఈ పండుగ ద్వారా ఏ విధముగా మరియ తల్లి జోజప్ప గారు తమ ఏకైక సుతుణ్ణి దేవాలయంలో కానుకగా అర్పించారో, మనల్ని మనం, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన జీవితాన్ని ప్రభువుకు కానుకగా అర్పించుకుందాం. మన జీవితాన్ని ఆయన చేతుల్లో అర్పించి నిశ్చింతగా ఆనందముగా జీవించే విశ్వాసాన్ని మనకు ప్రసాదించమని ఈ పూజలో వేడుకుంటూ మన యొక్క తప్పిదములను తలచుకొని ఆ ప్రభువు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము. భువిలోన మనుజులకు సంతోషము. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము.
మనుజులకు సంతోషము. సమాధానము 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 శాంతి సమాధానము 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 శాంతి సమాధానము. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము. భూమిలోన మనుజులకు సంతోషము. బలమైన దేవా పరలోక రాజ సర్వశక్తి గలవో సర్వేశ్వర. బలమైన దేవా లోక రాజ సర్వశక్తి గలవో సర్వేశ్వర. మేము పొగడెదము స్తుతించెదము ఆరాధించి కనపరచెదము. మేము పొగడెదము స్తుతించెదము ఆరాధించి కనపరచెదము. మహిమా 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 నీ పాడెదా. మహిమా 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 నీ పాడెదా. జనితైక పుత్రుడా ఏలిన వారా దేవుని గొర్రె పిల్లవో క్రీస్తువా. జనితైక పుత్రుడా ఏలిన వారా దేవుని గొర్రె పిల్లవో క్రీస్తువా. మేము పొగడెదము స్తుతించెదము ఆరాధించి కనపరచెదము. మేము పొగడెదము స్తుతించెదము ఆరాధించి కనపరచెదము. మహిమా 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 నీ పాడెదా. మహిమా 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 నీ పాడెదా. పితసుత ఆత్మలో ఏకమై ఉన్నవాడ పవిత్రాత్ముడా స్తుతి స్తోత్రము. పితసుత ఆత్మలో ఏకమై ఉన్నవాడ పవిత్రాత్ముడా స్తుతి స్తోత్రము. మేము పొగడెదము స్తుతించెదము ఆరాధించి గణపరచెదము. మేము పొగడెదము స్తుతించెదము ఆరాధించి గణపరచెదము. మహిమా 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 నీ పాడెదా. మహిమా 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 నీ పాడెదా. మహోన్నత దేవుడా స్తుతి స్తోత్రము. భూమిలోన మనుజులకు సంతోషము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మా మానవ స్వభావమున అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పించబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చుమని బ్రతిమాలు కొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి
యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మీ ఎదురుచుచున్న ప్రభు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1-4 వచనాలు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1-4 వచనాలు. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. ఇదిగో, నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురుచూచున్న ప్రభు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయు దినము భరింపగలవాడేవాడు, అతని ఎదుట నిలబడగలవాడేవాడు. అతడు సబ్బు వంటివాడు, లోహమును శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధము చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లు ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలి అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలం మందువలే అతడికి ప్రీతిపాత్రములగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడైన ప్రభు. మహావీరుడైన ప్రభువు. మందిర ద్వారములారా మీ తలలను పైకెత్తుకొనుడు. పురాతనములైన తలుపులారా మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభులోనికి రానిండు. అందరూ, ఈ మహాన్వితుడైన రాజు. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఎవరు? మహావీరుడైన ప్రభు. మహావీరుడైన ప్రభువు. ఈ మహాన్వితుడైన రాజు ఎవరు? ఆయన బలవంతుడు. మహావీరుడైన ప్రభు. యుద్ధరంగమున యోధానుయోధుడైన ప్రభు. అందరూ, ఈ మహాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడైన ప్రభు. మహావీరుడైన ప్రభువు. మందిర ద్వారములారా మీ తలుపులను పైకెత్తుకునుడు. పురాతనములైన తలుపులారా మీరు పైకెళ్ళండు. మహిమాన్వితుడైన ప్రభువును లోపలికి రానిండు. అందరూ, మహాన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడనైన ప్రభు. మహావీరుడనైన ప్రభువు. ఈ మహాన్వితుడైన రాజు ఎవరు? ఆయన సైన్యములకు అధిపైన ప్రభు. ఈ మహామన్వితుడైన ప్రభు ఆయనే. అందరూ, ఈ మహామన్వితుడైన రాజు ఎవరు? ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మహావీరుడైన ప్రభు. మహావీరుడైన ప్రభువు. రెండవ పఠనం. ఆయన సర్వవిధములా తన సోదరులను పోలినవాడి కావలసి వచ్చెను. హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14-18 వరకు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14-18 వరకు. తాను పుత్రులను పిలుచువారు రక్తమాంసపూరితులకు శరీరు కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావనందు తాను భాగస్వామి అయ్యను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణం ద్వారా నశింపచేయుటకు, తద్వారా మృత్యుభయం చేత తమ జీవితమంతా బానిసత్వమును గడిపిన వారికి విముక్తి ప్రసాదించుటకు ఆయన అట్లాయను. ఆయన ఆలోచన దేవతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడు, దయామయుడును అగు ప్రభు యాజకుడగుటకు గాను ఆయన సర్వవిధములా తన సోదరును పోలినవాడు కావాల్సి వచ్చినని దీని భావం. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సాయపడగలడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసుని చరితము వినరండి, ఆయన ప్రేమను కనరండి. యేసుని చరితము వినరండి, ఆయన ప్రేమను కనరండి. ప్రేమను పంచిన యేసుని, ప్రేమను పంచిన యేసుని రక్షణ భాగ్యం పొందండి, రక్షణ భాగ్యం పొందండి.
హల్లెలూయా 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 హల్లెలూయా. యావే దేవుని స్వరం స్వరం ప్రేమే ఆయన బోధనం. యావే దేవుని స్వరం స్వరం ప్రేమే ఆయన బోధనం. పీడిత జనులకు అండగా పీడిత జనులకు అండగా భువిపై వెలసిన అనురాగం భువిపై వెలసిన అనురాగం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్త 2వ అధ్యాయము వచనములు 22 నుండి 40 వరకు. పునీత లూకా గారు వ్రాసిన సువార్త అధ్యాయము 2 వచనములు 22 నుండి 40 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభువు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోకి తీసుకొని దేవునికి ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా చూచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో, ఈ బాలుడు ఇజ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గముని హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరాలుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణముగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను.
దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 40 రోజుల క్రితం మనం క్రిస్మస్ను కొనియాడి ఉన్నాం. పాశ్చాత్య దేశాలలో ఈరోజు మనము కొనియాడేటటువంటి ఈ ప్రభువును దేవాలయములో కానుకగా అప్పగించేటటువంటి పండుగ లేదా కానుక మాత పండుగ అని కూడా మనం పిలుస్తాం. పాశ్చాత్య దేశాలలో ఇదే పండుగను క్రిస్మస్ అని ఏ విధముగా ప్రభు జననం పిలిచారో దీనిని క్యాండిల్ మస్ అని పిలుస్తారు. అనగా పేరులో ఉన్నట్లుగా క్రొవ్వొత్తులు అర్పించేటటువంటి దినము ఈరోజు. అయితే ఈరోజు మనము 2 విషయాలను కొనియాడుతూ ఉన్నాం. మొట్టమొదటిగా యావే దేవుడు నిర్గమకాండం 13వ అధ్యాయం 1-2 వచనాలలో ప్రతి తొలిచూలు మగబిడ్డ తనకు అర్పించాలి అని ఆదేశించాడు. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడాలి. మరి మరియ తల్లి తన గర్భమున మోసింది ఏకైక కుమారుణ్ణి. అయితే కొంతమంది తొలిచూలు అంటే ఇంకా 2వ వాడు 3వ వాడు కూడా పుట్టిండొచ్చు కదా అని వితండవాదం చేస్తారు. ఇక్కడ 2వ వాడు ఉన్నా 3వ వాడు ఉన్నా లేకపోయినా సంబంధం లేదు. పుట్టింది ఏకైక కుమారుడైన ఆ బిడ్డను తొలిచూలు బిడ్డే అని పిలుస్తారు. కాబట్టి మరియ తల్లికి ఏకైక కుమారుడు జన్మించాడు. ఆయన తొలిచూలు కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారం దేవునికి అర్పించినటువంటి రోజు ఈరోజు. అయితే సంఖ్యాకాండం 15వ అధ్యాయం 15-16 వచనాలలో మనం వింటున్నాం ఏమనగా, దేవునికి అర్పించినటువంటి బిడ్డను మనం మళ్ళీ కొనుక్కోవచ్చు తిరిగి. అది మన చర్చెస్లో ఈ సాంప్రదాయాన్ని మనం చూస్తుంటాం. గుడికి అమ్మివేశాం అంటారు. పసిపిల్లగాన్ని తీసుకొచ్చి గురువు చేతుల్లో పెట్టి గుడికి అమ్మివేశాం అంటారు. అంటే ఇక ఆ బాలుడు గుళ్ళోనే ఉంటాడు, లేదా సాములూరు సొంతమో లేదా చర్చి సొంతమో అని కాదు. మళ్ళీ ఏం చేస్తారు, ఆ తల్లిదండ్రులే డబ్బులిచ్చి ఈ బాలుని మళ్ళీ కొనుక్కుంటారు. ఈ సాంప్రదాయం గురించి సంఖ్యాకాండం 18వ అధ్యాయం 15-16 వచనాలలో మనం వింటూ ఉన్నాం. అయితే అలనాటి నాణ్యాలలో 5 షెకెల్స్ను ఇచ్చి ఆ బాలుని తిరిగి కొనుక్కోవచ్చు. అయితే మనం సువార్తలో వింటున్నాం, ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పించబడి ఉన్నట్లు ఆ చట్ట ప్రకారం 1 జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలైనను. అయితే పాత నిబంధన గ్రంథములో పేదలు ఈ పావురముల పిల్లలు అర్పించే అవకాశం ఉంది. డబ్బులున్నటువంటి వారు గొర్రె పిల్లను అర్పించాలి. అయితే దీనిని బట్టి మనకు అర్థమవుతుంది, జోజప్ప గారు మరియ తల్లి కడు పేదలు. ఆర్థికముగా వారు సమాజములో అలనాటి పరిస్థితుల్లో ఎంతో పేద వర్గానికి చెందినవారు కాబట్టే వారు 2 పావురముల పిల్లలను అర్పించారు అని మనం వింటూ ఉన్నాం. ఇది మొట్టమొదటిది, తొలుచూలు బిడ్డ దేవునికి అర్పించబడాలి కాబట్టి ఈ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. రెండవది, మోషే చట్టం ఏం చెప్తుంది అనగా, ఒక స్త్రీ మగబిడ్డకు జన్మనిచ్చినట్లయితే పుట్టిన రోజు నుంచి, ఆ శిశువు జన్మించిన రోజు నుంచి 40 రోజులు ఆమె మలినాత్మురాలుగా పరిగణించబడుతూ ఉంది. ఒకవేళ తల్లి గనక ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లయితే ఆ సంఖ్య రెట్టింపు, అంటే 80 రోజులు ఆమె మలినముగా పరిగణించబడుతూ ఉంది. మరి యేసు ప్రభువుకి జన్మనిచ్చింది కాబట్టి, మగ శిశువుకు జన్మనిచ్చింది కాబట్టి మరియ తల్లి 40 దినాలు ఆమెలో జన్మపాపం లేనప్పటికీ కూడా ఆమె ఎల్లవేళలా అమలముగా జీవించినప్పటికీ కూడా సాంప్రదాయం ప్రకారం మరియ తల్లి తనను తాను వెళ్ళి దేవాలయానికి వెళ్ళి శుద్ధీకరించుకున్నది. అందుకే ఇది మరియ తల్లి శుద్ధీకరించుకున్నటువంటి
పండుగ కూడా. ఏ విధముగా జ్ఞాన స్నానము ద్వారా మనము జన్మ పాపాన్ని, ఇతర పాపాలని పోగొట్టుకుంటున్నప్పటికీ యేసు ప్రభువులో ఆ 2 పాపాలు లేకపోయినా కూడా మనందరిలో ఒకనిగా ఐక్యపరచుకున్నటకు ఆయన జ్ఞానస్నానం పొందాడు. మరియ తల్లి కూడా అందరి తల్లులతో తాను ఐక్యపరచుకున్నటకు, తాను మనలో ఒకటిగా, మనలో కలిసిపోవుటకు ఆమె మోషే చట్టం ప్రకారం 40 రోజుల తర్వాత వెళ్ళి తనను తాను శుద్ధీకరించుకున్నది. అందుకే ఈ పండుగ ఎంతో పురాతనమైనటువంటి పండుగ. మరి మనం చాలా పిలిగ్రిమేజీలకు వెళ్తూ ఉంటాం, అంటే పుణ్యతీర్థయాత్రలకు వెళుతూ ఉంటాం. కథోలిక చరిత్రలో చారిత్రాత్మకముగా లిఖించబడినటువంటి మొట్టమొదటి, మనకు అందుబాటులో ఉన్న చరిత్రలో మొట్టమొదటి పుణ్యతీర్థయాత్ర ఒక మఠకన్య 4వ శతాబ్దములో ప్రస్తుతం ఉన్నటువంటి స్పెయిన్ దేశము నుంచి ఇగేరియా అనేటటువంటి ఒక మఠకన్య, ఆమె 381వ సంవత్సరం నుంచి 384వ సంవత్సరం ఈ కాలములో ఆమె తీర్థయాత్రకు వెళ్ళింది. పవిత్ర స్థలాల యాత్రకు, యెరూషలేము యాత్రకు వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడు తన మఠకన్యలకు ఒక లేఖ రాసింది, తాను చూచినటువంటి విషయాన్ని. ఆ లేఖలో ఈరోజు మనము కొనియాడేటటువంటి పండుగ గురించి ఆమె రాస్తూ ఉంది. అంటే చరిత్ర మనకు చెప్పేదేమనగా 4వ శతాబ్దము నుంచే, దానికంటే ముందు ఉందో లేదో తెలియదు, కానీ 4వ శతాబ్దములో నుంచే ఈ పండుగ ప్రాచుర్యములో ఉంది. అయితే ఆమె రాస్తుంది, ఈరోజు మనము ఫిబ్రవరి 2వ తేదీన కొనియాడేటటువంటి ఈ పండుగ ఆ రోజుల్లో ఫిబ్రవరి 14న కొనియాడేవారు. ఎందుకంటే మనము క్రిస్మస్ ఇప్పుడు 25వ తారీఖు డిసెంబర్న కొనియాడుతున్నాం, కానీ ఆ 3-4 శతాబ్దాల సమయంలో క్రిస్మస్ డిసెంబర్ 25న కొనియాడబడలేదు. క్రిస్మస్ అదే విధముగా ముగ్గురు రాజుల పండుగ లేదా క్రీస్తు సాక్షాత్కార పండుగ, ఈ 2 పండుగలను కలిపి జనవరి 6వ తేదీన జరుపుకునేవాళ్ళు ఆ శతాబ్దాలలో. మరి జనవరి 6వ తేదీ నుంచి 40 రోజులు లెక్కేసినట్లయితే అది ఫిబ్రవరి 14వ తేదీ వస్తుంది. కాబట్టి క్రిస్మస్ తారీఖుల్లో మార్పు వచ్చినప్పటికీ ఈ సత్యములో మార్పు రాలేదు. ఏ సత్యం? ప్రభువు జన్మించిన తరువాత 40 రోజులకు ఈ పండుగ మాత్రం కొనియాడబడింది అని ఆ మఠకన్య తన యొక్క మఠస్థులకు రాసినటువంటి లేఖలో ఆమె తెలియపరుస్తూ ఉంది. అందుకే ఈరోజు మొదటి పట్టణం చాలా చక్కగా మలాకీ గ్రంథము నుంచి మనం చదువుతూ ఉన్నాం. మీరు ఎదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. ఈ పలుకులు యేసు ప్రభు గురించే. ఎందుకంటే ప్రభువు దేవాలయంలో అప్పగించబడినటువంటి ఈ రోజున ప్రభువు తన యొక్క మొట్టమొదటిసారి దేవాలయమునకు వెళుతున్నాడు తన జీవితంలో. అందుకే మలాకి కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వస్తాడు. ఏ ప్రభువు కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆయన అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. వచ్చాడు ఆయన అనుకున్నట్లు. మరి ఇద్దరు, అన్నమ్మకు సిమియోనుకు, ఇద్దరికి కూడా తన దర్శనాన్ని ప్రసాదించాడు. అయితే ఎందుకు వస్తున్నాడు ఆయన? ఎందుకు వస్తున్నాడు ఆయన దేవాలయానికి అనగా ఆ ప్రశ్నకు సమాధానం మొదటి పట్టణంలోనే మనం విన్నాం. ఆయన సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు. ఆయన ఏం చేస్తాడు? యాజకులను శుద్ధి చేస్తాడు. చూడండి ఎంత అర్థం ఉందో. అకస్మాత్తుగా ఆయన దేవాలయమునకు వచ్చి యాజకులను శుద్ధి చేస్తాడు. ఆయన శుద్ధి చేస్తాడు కాబట్టి యాజకులు ఏం చేస్తారు? అతనికి యోగ్యమైన బలిని అర్పిస్తారు. దేవునికి ప్రీతిపాత్రమైనటువంటి బలిని యాజకులు అర్పిస్తారు. ఎందుకు యాజకులు అర్పించగలుగుతున్నారు? యాజకుల యొక్క గొప్పతనం కాదు, యాజకులను ప్రభువు శుద్ధి చేస్తాడు కాబట్టి ఆయన యోగ్యమైనటువంటి బలిని. అందుకే దివ్య బలి పూజ గురించి మొదటి పట్టణములో ముందుగానే ప్రవక్త మాట్లాడుతున్నాడు. యోగ్యమైన బలిని
అర్పించుటకు. అందుకే మనం 3వ కృతజ్ఞతా ప్రార్థనలో సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు అంటాం. అంటే ప్రపంచములో ఏదో ఒక సమయంలో, ఏ సమయములోనైనా ఏదో ఒక ప్రదేశంలో దివ్య బలి పూజ అర్పించబడుతూనే ఉంటుంది. ఒక్క నిమిషం గ్యాప్ కూడా లేకుండా దివ్య బలి పూజ సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు, అంటే అర్థం ఇక లోకాంత్యము దాకా ఎక్కడో ఒక చోట దివ్య బలి పూజ అర్పించబడుతూనే ఉంటుంది. అది యోగ్యముగా అర్పించుటకు ప్రభువు దేవాలయమునకు వచ్చి ఆయన యొక్క యాజకులను శుద్ధి చేస్తాడు. మరి ఈరోజు క్రొవ్వొత్తులు అర్పించేటటువంటి ఆచారం ఉంది ఈ పండుగ రోజున. ఎందుకు క్రొవ్వొత్తులు అనగా, క్రొవ్వొత్తులు తయారు చేసేటటువంటి ఆ తేనెటీగల యొక్క పుట్టను ప్రజలు దేవాలయానికి తీసుకొని వచ్చి వాటిని ఆశీర్వదించుకునేటటువంటి ఆచారం పూర్వకాలంలో ఉంది. అందుకే క్రొవ్వొత్తి ఎప్పుడూ కూడా, క్రొవ్వొత్తి దేవుని యొక్క సన్నిధికి గుర్తు మొట్టమొదటిగా. రెండవది, క్రొవ్వొత్తి చేసేటటువంటి పని క్రైస్తవులకు గుర్తు ఏమనగా అది కరిగిపోతూ ఇతరులకు వెలుగునిస్తూ ఉంది. అందుకే మదర్ తెరీసా పునీతురాలు ఈ విధముగా అంటారు, బెటర్ టు బర్న్ అవుట్ దాన్ టు బి రస్ట్. తుప్పు పట్టుట కంటే తరిగిపోవుట, కరిగిపోవుట మేలు. తుప్పు పట్టుట కంటే తరిగిపోవుట, కరిగిపోవుట మేలు. ఇనుముంది ఉదాహరణకు, క్రొవ్వొత్తి కంటే కొన్ని వందల సంవత్సరాల ఎక్కువ జీవితం, బహుశా అది ప్రాణం లేకపోయినప్పటికీ అయితే ఎక్కువ కాలం ఉంటుంది. కానీ కొన్నాళ్ళ తర్వాత అది తుప్పు పట్టిపోతుంది, ఎందుకు పనికి రాకుండా. క్రొవ్వొత్తి వెలిగించిన తరువాత కొద్ది నిమిషాలలోనే అది మాయమైపోతుంది, కరిగిపోతుంది. అందుకే మదర్ తెరీసా గారు తుప్పు పట్టేటటువంటి జీవితం జీవించుట కంటే తరిగిపోయేటటువంటి జీవితం, కరిగిపోయేటటువంటి జీవితం జీవించుట మేలు అని ఆమె పలికినటువంటి, ఆ పుణ్యాత్మురాలు పలికిన పలుకులను మనం స్వీకరిస్తూ పరులకు వెలుగునిచ్చేటటువంటి క్రొవ్వొత్తిలాగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆమెన్. అందరం కూడా మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మలన గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచాను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మన హృదయాలను తెరచి మన విన్నపములను దేవాతి దేవునికి సమర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ఆశీర్వదించండి. అలనాడు బాలయేసును ఏ విధముగా దేవాలయంలో కానుకగా అర్పించి తన జీవితాన్ని మీకు సమర్పించారో, తిరుసభ నాయకులు, అధిపతులు, దైవ సేవకు పిలువబడినటువంటి మేమందరము కూడా సంపూర్ణముగా మమ్ము మీకు సమర్పించుకునే మంచి మనస్సునివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, త్రుప్పు పట్టేటటువంటి జీవితం కంటే ఇతరుల కోసం కరిగిపోయేటటువంటి జీవితం జీవించుట మేలు అన్నటువంటి మదర్ తెరీసా గారి పలుకులను మేము ఆదర్శముగా తీసుకొని పరులకు ఉపయోగపడే జీవితాన్ని జీవించే శక్తిని మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ దీవించండి. ముఖ్యంగా ఈ పూజను పెట్టించే కుటుంబాలలో ఉన్నటువంటి ఆశలను, ఆకాంక్షలను, ఆశయాలను, కోరికలను, తలంపులను మీ చిత్త ప్రకారం నెరవేర్చమని, వారి కుటుంబాలలో సంతోషాన్ని, విశ్వాసమును అధికము చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
కన్యమరియ సుతునికి మా హృదయ కానుక, దివ్యసుతుని మాతృమూర్తి చేతు మీదుగా కానుకలివిగో చేకును ప్రభువా, కానుకలివిగో చేకును ప్రభువా. నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నేడు నీ శ్రీసభ అత్యంత ఉత్సాహముతో అర్పించు అర్పణ నీకు ప్రీతికరముగా ఉండవలనని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవమును సగుట కొరకు నీ జనితైక కుమారుడు నిష్కలంక గొర్రె పిల్లవలే నీ ఆలయములో కానుకగా అర్పింపబడవలనని నీవు చిత్తగించితివి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్ము కరుణతో చూడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇజ్రాయేలు ప్రజలకు మహిమగాను దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేము రక్షకుని గాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతో పునీతులతో కలిసి నిరంతరము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన్న. ప్రభు నామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హొసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పునీత జోజప్ప గారికి జపము. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను నేర్పిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, నీ మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారాగాంచి అతనిని ఆహ్వానించు వరకును సిమియోను మరణము చవి చూడడని నీవు వాగ్దానము చేసితివి. తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితివి. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మాయందు నీ వరములను సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేమును రక్షకుని కలుసుకొనుటకు ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దీవెనలు కురియాలి, దేవుడేయాలి. చల్లులై మెరయాలి, జాలిగా వెలయాలి. చినుకులను మించాలి, దారల కురియాలి. చినుకులను మించాలి, దారల కురియాలి. వరదలై పొంగాలి, వెల్లువగా పారాలి. వరదలై పొంగాలి, వెల్లువగా పారాలి. దీవెనలు కురియాలి, దేవుడేయాలి. జల్లులై మెరయాలి, జాలిగా వెలయాలి.